ఇక్కడ కలిసి ఉన్నాం. అంతకుముందు వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు పెన్షన్కే వాళ్ళని చూడటానికి వాళ్ళని వెళ్ళారు ఊరు వాళ్ళని. కానీ మన దాంట్లో నుంచి ఒక ఇద్దరు లేరు. నేను ఇప్పుడు చూద్దామంటే వాళ్ళు లేరు కదా. ఆయన పేరు ఏం పేరు? బెడ్లో ఉండే అతని పేరు హుసేన్. మళ్ళీ ఇంకొక ఆమె కూడా ఉండేది మంచంలో, ఆ పేరు సుబ్బాయమ్మ. ఇప్పుడు వారు లేరు. ఇప్పుడు మనం ఈరోజు బతుకున్నాం, రేపు ఏమవుతామో తెలియదు కదా. అందుకోసము మీరు నాకు గుర్తొచ్చారు. ఏంటి ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. ఒక రకంగా నాకున్న దాంట్లో మీకు ఏదన్నా ఇచ్చి మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, ఉత్తగా రాకూడదని ఉద్దేశం. అన్నపూర్ణ ఇక్కడ చూడు, జ్వరం వచ్చింది అంటున్నావు కదా, మిమ్మల్ని చూడాలని వచ్చాను నేను కదా. మీకు ఇంకా భోజనాల టైం అయింది, జ్వరం వచ్చినా అన్నం తినకుండా ఉండొద్దు, మీరు బెంగ పెట్టుకోవద్దు. మంచిగా మీకు ఏదో ఒక టైంకి కావాల్సింది ఒక పట్టేడు అన్నము, నీళ్ళు, గుడ్డ, అది అవే కదా. మీకు సంతోషంగా అందరూ ఒక దగ్గర చేరారు. అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి. మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఇంకా మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. బాగుండాలంటే ఉత్తర కాదు, మానసికంగా కూడా ఏ దిగులు లేకుండా చక్కగా మన ఇల్లు ఇది అనుకున్నట్టుగా ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. మనం తిన్న కొద్దిపాటి అన్నమైనా మన ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచి సంతోషంతో ఉండాలని, ఎటువంటి దిగుళ్ళు మీ ముందు చాలా వెళ్ళిపోయినాయి. చెడ్డ రోజులు వెళ్ళి మంచి వెళ్ళి, కానీ ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మన మనసు సరిగా లేక, మనకు కొంత వినపడి కొంత వినపడక, ఒక్కొక్కటి గుర్తు లేక గుర్తుండి, మరి ఏదన్నా కార్యక్రమం చేసుకోవాలంటే మరి లేవలేక కూర్చోలేక ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అందరు కూడా అన్ని ఇబ్బందులు పెట్టుకుని కూడా చక్రంగా మనం ఒక దగ్గర ఒక పూజ కిందకి చేరాం కదా. మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఒకరినొకరు ఆప్యాయంగా కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా మీ అందరికి కూడా బిస్కెట్స్, ఫ్రూట్స్, పళ్ళు తీసుకొచ్చాను. మీరందరూ చక్కగా తీసుకోండి సంతోషంగా. ఇంకో రోజు వస్తాను ఇదే నెలలో మళ్ళీ. అప్పుడు అందరూ కూడా ఆరోగ్యంతోనూ సంతోషంతోనూ ఉండాలని, ఈ మీ అందరిని ఒక దగ్గర చేసి నడుపుతున్నది చూడండి అమీనా గారు. మంచి హృదయంతో మీ అందరికి కూడా ఎంతగానో సేవలు అందిస్తుంది. మరి దానిలో భాగంగానే మరి ఎంతో చేసినా కానీ కూడా కొంతమంది బెడ్లోనే ఉండి అన్నీ అనుభవిస్తూ మరి తుది శ్వాస వదిలేరు. మరి అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి మీరు దిగులు పడద్దు. దిగులు పడితే మన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి దిగులు పడకుండా మనం ఎక్కడున్నా ఆహారం తీసుకోవాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటిది మనకు ఎక్కడ దేవుడు ఏర్పరిస్తే అదే మన ఇల్లు అనుకుని సంతోషంగా జీవించండి. అదే నేను చెప్పేటువంటి సందేశం. ఈ గాంధీ జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. తీసుకెళ్ళండి. మీరు బాగుండాలని నేను వచ్చిందాలా, మీరు బాగుండాలి, నేను రావాలని మీరు అనుకోండి. ఆరోగ్యంగా బాగుండాలి, మళ్ళీ రావాలి. బాగుంటేనే మన ఆసనానికి వచ్చేది. అన్నకున్నా జ్వరం ఉంది, పండ్లు మంచిగా తిను. తింటావా? టైంలో సాయంత్రం అప్పుడు మరి మీరు తీసుకుని తినండి. చాయ్ పోస్తారు కదా. అన్నపూర్ణకి చాయ్ బాగా ఇస్తున్నారా? లోటా ఇస్తున్నారా? లోటా
ఇందాక అట్లనే కళ్ళు తిరుగుని అంటుంది. ఇందాక ఒక రోజు ఎవరిని పట్టుకోలేదండి, పట్టుకోలేదు. నాగరమ్మా ఓకే. మేమే పెట్టిరా తినిపించి తీసి మేమే తినిపించాలా. ఏం పేరమ్మా? నీ పేరేం పేరు? పిచ్చమ్మ. పోయినసారి నీ పేరేం పేరు? పిచ్చమ్మేనా? నాగేంద్రమ్మ. నాగేంద్రమ్మ. నీ పేరు నాగేంద్రమ్మ. పిచ్చమ్మ ఎవరి పేరు? తోడుకోళ్ళ పేరు. బాగా గుర్తు. తమ్ముడు పేరేంది? మీ తమ్ముడు వచ్చాడు.